ఏమైంది ఏసీ క్యాప్ ఇరిగిపోయిందండి. అది మనకు తెలియదు అన్న, నేను కూడా చూడలేదు. ఏం కాదులేండి. బండి చుట్టూ చూసుకోవాలి భయ్య. మళ్ళీ ఇంటికి అయిన తర్వాత ఇది అయింది అది అయింది అంటే మనకేం సంబంధం లేదు. అట్లా కరెక్టే అన్న. ఇప్పుడు మా సైడ్ నుంచి కూడా క్లియర్ ఉండాలి కదా. డిక్కీది ఇక్కడ ఉంటుంది బటన్, దాంట్లో ఉండదు, అక్కడ వస్తాలే, ఇక్కడ రాదు, డిక్కీ రాదు, ఆ సిస్టమ్ లేదు దీనికి. నేను కూడా ఫస్ట్ అన్ని డిక్కీలు ఇట్లా ఓపెన్ కావాలని చూసినా కానీ కాలే, లోపల బటన్ ఇచ్చింది డైరెక్ట్. ఇవి స్టెప్ని, వీల్ పాన, జాకరెడ్. ఓకేనా? ఉన్నాయిగా రైట్. సీల్ టైరు నువ్వు గంత పొద్దుగా లత్తి తలసేయన్న బండి. ఢిల్లీ నుంచి బండి తెప్పిస్తున్నాను ఇంటికాడ చెప్పాను. కరెక్టేనే, మేము అచ్చుడే రాత్రి 3-4 అయింది. నువ్వు ఇంత పొద్దుగా వస్తే మాకు నిద్ర ఉండద్దా? ఖమ్మం వెళ్తున్నామని చెప్పిన. సరే ఏదైనా కానీ నీకు బండి పంపిస్తా అని చెప్పిన కదా భయ్య. నేను 74,078 కిలోమీటర్లు ఉంది సార్. నాని గారా గబ్బుగా దొరకబట్టి అవతల వారి పాపం కొట్టుకుంటుంది చచ్చిపోతే. ఆ ప్లేట్ తీసే అవసరం లేదు. బై రోడ్ వచ్చింది బండి 1470 కిలోమీటర్లు మన షెడ్ కాడికి కరెక్ట్. ఇవన్న చూసుకో ఫ్రంట్ పొజిషన్. ఓకేనా? చేసి దా. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 4 ఏప్రిల్ 2024 గురువారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి ఈసారు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుంచి నాకు యూట్యూబ్లో నా సబ్స్క్రైబరే చాలా రోజుల నుంచి నా వీడియో చూస్తుండు. మారుతి సియాజ్ కావాలని లాస్ట్ టైం కూడా నా దగ్గర ఉన్న గ్రే కలర్ బండ్లకు ఫోన్ చేసిండు, కానీ ఈయనకు రేట్ వర్కౌట్ కాలేదు, క్యాన్సిల్ చేసుకున్నాడు. చాలా జాగాల బండ్ల కోసం తిరిగిండు. మార్కెట్లో బండ్ల గురించి నాకు అర్థమైన తర్వాత మళ్ళీ నేను ఢిల్లీలో ఉన్న ఈ బండి యూట్యూబ్లో, అక్కడ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో దీని వీడియో షేర్ చేస్తే దాన్ని చూసి నాకు కాల్ చేసి ఓనర్ నెంబర్ ఇచ్చిన, డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకున్నాడు. నాకు కమిషన్, డీజిల్, టోల్గేట్ పైసలు మాత్రమే ఇచ్చిండు. వాళ్ళే డీల్ చేసుకున్నారు. అమౌంట్ నాకు ఏమైనా ఇచ్చినా మొత్తం వాళ్ళకే పెట్టినా. నాకు ఒక్క రూపాయి ఇవ్వలే, మొత్తం పేమెంట్ వాళ్ళకే ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను నిన్న సెకండ్ రోజు నైటు ఢిల్లీలో స్టార్ట్ అయినా, అక్కడికి నిన్న నైటు మబ్బుల 3 గంటలకు వచ్చినాం. ఈసారు ఇక బండి మీద ప్రేమతోటో మరి మా మీద అనుమానంతోటో కానీ మాకంటే ముందే జైత్యాలకు వచ్చేసింది. అన్న ఇంకెప్పుడు వస్తారు. మా దగ్గర ఏమవుతుందంటే, నేనంటే నాన్ స్టాప్ వస్తా, నా ఎంబడి 2 డ్రైవర్లు వచ్చిర్రు. ఒక డ్రైవర్ 60+ ఉంటాడు, ఒక డ్రైవర్ ఏమో 50+ ఉంటాడు. మన లెక్క వాళ్ళు నాన్ స్టాప్ నడపలేరు, కొంచెం ఎనర్జీస్ తక్కువ ఉంటాయి. మధ్యలో నిద్ర వస్తుందనుడు ఆగుడు. నేనైతే మా చిన్న తమ్ముడు కానీ, నా ఎంబడి ప్రకాష్ కానీ, కృష్ణ కానీ, మేమైతే నాన్ స్టాప్ వస్తాం. ఇక మా ఎంబడి ఢిల్లీ నుంచి ఎవరైనా డ్రైవర్ వస్తే మాత్రం ఆయన కోసం మేము జగలు ఆగకుండా చూసుకుంటూ రావాల్సిందే. ఈయన ఫోన్ చేసినప్పుడు నేను నాగ్పూర్ దాటినా, అప్పుడు రాత్రి 11 అవుతుంది. అన్న మీరు ఏ టైం వరకు వస్తారంటే, మేము వస్తాం కానీ నువ్వు మమ్మల్ని పొద్దున్నే వచ్చి బండి ఇవ్వని అడగకు, ఎందుకంటే నిద్ర ఉండదు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే కూడా ఈయనలే. మబ్బులో నేను వచ్చి నుంచి ఫోన్లు ఎత్తనే ఉన్నాడు. ఇక ఫోన్ సైలెంట్ పెట్టి సపరేట్గా పడుకొని మళ్ళీ ఈయన కోసమే లేచి రెడీ అయ్యి ఇప్పుడు వచ్చి బండి చెప్తున్నా. ఇప్పుడు 8 అవుతుంది ఉదయం. మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వరకల్లా ఈరోజు మేము ఇవరిదాకా వండుకొని ఇప్పుడు లేచి స్నానం చేసి వచ్చే వరకు 10 అవుతుండే. ఇక ఈయన కోసం వచ్చిన ఈ బండి ఇతడు ఆన్లైన్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో నన్ను చూసి నమ్మి నాకు డబ్బులు ఇస్తే బై రోడ్ బండి తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ బండి తీసుకెళ్తుర్రు. సార్ పేరు రవీంద్రబాబు. అశ్వరావుపేట పక్కకే అశ్వరావుపేట టౌన్. ఆల్రెడీ ఆ ఊరికి ఒకటి చాలా రోజుల క్రితం
2020లో అనుకుంటా ఒక ఇన్నోవా ఇచ్చిన, ఇక మళ్ళీ తర్వాత అటు నుంచి నాకేం ఆఫర్లు ఏం రాలే. తర్వాత ఈసారే ఫోన్ చేసిండు. సార్ పేరు రవీంద్ర బాబు, అశ్వరావుపేట, ఉమ్మడి ఖమ్మం జిల్లా. మొబైల్ నెంబర్ 9573778109 అన్నది ఫోన్ నెంబర్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోర్రి. ఈ బండి 2016 మారుతి సియాజ్ ZDI డీజిల్ బండి, వైట్ కలర్, పుష్ బటన్ స్టార్ట్, అలై వీల్స్, రన్నింగ్ 4 టైర్లు కూడా 80-90% ఉన్నాయి. స్టెప్ని 100% ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు రిప్లేస్ కాలే. బంపర్ లీడ్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్. బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది. సార్ కూడా చెప్పిన ఇది షో ఓల్డ్ షేప్, ఇది న్యూ షేప్ కస్టమర్ వేయించుకున్నాడు. ఇప్పుడు పెట్రోల్ బండి ఈ షేపే ఉంటుంది. సార్ ఈరోజు బండి తీసుకెళ్తుండు. 4వ తారీఖు 4వ నెల 2024 గురువారం. సమయం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు బండి ఇచ్చేస్తున్నా. బండికి సంబంధించిన ఒరిజినల్ RC, ఓనర్ సంతకాలు పెట్టించిన 2930 సంతకాలు, ఇన్సూరెన్సు, పొల్యూషన్, ఓనర్ ఐడీసీ, పొల్యూషన్ అన్ని పేపర్లు ఇచ్చేస్తున్నా. బండికి సంబంధించిన 2 కీస్ ఇచ్చేసిన. వాళ్ళు మనకు ₹1 బాగలేరు. మనం వాళ్ళకి కేవలం ఎన్ఓసి ఇవ్వాలి. ఆల్రెడీ ఓటీపీ వచ్చేసింది. నెక్స్ట్ ట్రిప్లో వీళ్ళకి ఎన్ఓసి కూడా తీసుకొచ్చిస్తా. ఈ బండి నన్ను నమ్మి సార్ డబ్బులు ఇచ్చిండు. నేను బై రోడ్ బండి తీసుకొచ్చి ఇప్పుడు అప్ప చెప్తున్నా. నా దగ్గర ఒక 50 కార్లు ఉన్నాయి. ఒకసారి చుట్టూ పెట్టినాను. మీకు 2 లక్షల నుంచి 30 లక్షల వరకు నా దగ్గర వెహికల్స్ ఉన్నాయి. ఇందులో కేవలం నాయి 2-3 ఉంటాయి. ఇవన్నీ నాయి కావు. మళ్ళీ నాయి అనుకొని అబ్బాయిని గిన్నిగానం కార్లు ఉన్నాయి అనుకోకూడదు సార్. ఇవన్నీ నాయి కావు. నాకు యూట్యూబ్లో పెట్టి అమ్ముమని చాలామంది దూరంకి వెళ్ళి బండ్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఇక్కడ పెట్టి వీడియోస్ చేసి అమ్మి కమిషన్ తీసుకుంటా. ఇక్కడ పార్కింగ్ ఫీ ఏముండదు. ఓన్లీ అమ్ముతేనే కమిషన్. మీరు వారం రోజులు ఉండని, నెల రోజులు ఉండని, 2 నెలలు ఉండని బండి వాషింగ్ వేయించి యూట్యూబ్లో వీడియో పెడతాం. అమ్ముడు వాళ్ళ కస్టమర్ వస్తే మీకు ఆన్లైన్లో మీకు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీకే అడ్వాన్స్ కొట్టిస్తాం. మిగతా బ్యాలెన్స్ మిమ్మల్ని పిలిచి కస్టమర్ తోటి మీకు ఇప్పిస్తాం. మీరు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీకు RC ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది రెగ్యులర్గా మేము చేసే పని. ఇక్కడ నాతో పాటు ఇంకా 6 పని చేస్తాం. మొత్తం 7 పని చేస్తాం. ఇందులో మేము 3 అన్నదమ్ములు ఉంటాం, 4 వర్కర్స్ ఉంటారు. అందులో 2 డ్రైవర్లు, 2 డే అండ్ నైట్ ఇక్కడనే ఉండేటోళ్ళు. ఖచ్చితంగా రాత్రి 3-4 మనుషులు ఉంటాం. ఇక్కడ చుట్టూ దగ్గర 12 కెమెరాలు ఉన్నాయి. ప్రతి కెమెరాలో కూడా వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. ఎక్కడి నుంచే మూలకన్నా ఏమైనా మాట్లాడినా కూడా మనం ఏం మాట్లాడినో కూడా వినడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏదున్నా మనం ఇక్కడ ఒక చిన్నగా బిజినెస్ పెట్టుకున్నాం సార్. భగవంతుందా మీ అందరి ఆశీర్వాదాలు మంచిగా జరుగుతుంది. నేను ఏ బండి తెచ్చినా బై రోడే తీసుకొస్తా. కంటైనర్లు అయ్యా. ఇప్పుడు ఈ బండి నేను 1475 కిలోమీటర్ తీసుకొచ్చినా. మళ్ళీ ఇడికెళ్ళి 360 కిలోమీటర్లు అట ఇల్లూరు. మళ్ళీ ఇవొక్క 350 వేసుకోరు. 1450 మొత్తం 1800 కిలోమీటర్లు ఆగకుండా బండి ఇంటి దాకా వేయిన తర్వాత దీనికి ఏమైనా ఖరాబ్ అయితే ఈ బండి తప్పు వల్ల ఖరాబ్ కాదు. ఇక ఈయన డీజిల్ పోసే దాంట్లో పెట్రోల్ పోయాలి, ఇంజనీర్ పోసే దాంట్లో నీళ్ళు పోతే ఖరాబ్ అయితే తప్ప ఇక అంతకు మించి వేరే ప్రాబ్లం ఏం లేదు. సార్కు బండి ఇచ్చేసిన నా డ్యూటీ అయిపోయింది. ఈ రోజు నుంచి బండి పూర్తి బాధ్యత ఇతనే ఉంటుంది. స్పీడ్ పోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, నో పార్కింగ్లో పెట్టినా, ఏదున్నా పెనాల్టీ వస్తే ఈయన కట్టుకోవాలి. ఇన్వాయిస్ తీసుకొచ్చి ఇచ్చే జిమ్మదారి నాది. ఇవ్వకపోతే ఈయన బండి తీసుకొచ్చి నాకు ఇస్తాడు. నేను ఈ బండి తీసుకొని ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చి పైసలు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేస్తా. అంతేనా? ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. అందరిని మాత్రం నమ్మండి అందరు, ఎందుకంటే మనకి 1 నిమిషంలో పని చేసి పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఓకే, అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. నీకు ఇది XE500 ప్లస్ అది టొయోటా ఇతిహాస్. ఇప్పుడు అది గుంటూరు జిల్లా నర్సరావుపేట, ఇదేమో జోగులాంబ గద్వాల జిల్లా. వీళ్ళిద్దరు వస్తే ఈ బండ్లు కూడా పంపిస్తాం.